దీని ఫ్లవర్స్ బ్లూ కలర్లో భలే ఉన్నాయి, కానీ చిన్న చిన్నగా ఉన్నాయి. ఇదేంటో మన గురువుగారిని అడగాలి. గురువుగారు, ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ కనిపించినాయి మన మెడిసినల్ ప్లాంటేషన్స్ దగ్గర. ఓకే, 3 ఆకులు ఉన్నాయి మన బిల్వపత్రం లాగా. సో బాగుంది. ఓకేనమ్మా. దీన్ని నల్లవావిలి అంటారమ్మా, నీలి సంహాలు అంటారు దీన్ని. ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన ప్లాంట్ అమ్మ ఇది. దీన్ని కాయ చికిత్సలో వాడతారు. ఈ నల్ల అంటే ఇందులో తెలుపు ఉంటుంది, పువ్వుని బట్టి దాన్ని నిర్ణయిస్తారమ్మా. ఇది ఈ పువ్వు చూడండి అంత నీలంగా చిన్నది, చాలా బాగుంటుందమ్మ. ఇది పర్పుల్ కలరు. ఈ పర్పుల్ కలర్ ఉన్న వాటిని అన్నిటిని కూడా ఆయుర్వేదంలో నల్ల అని పిలుస్తారు. అందరూ ఏమనుకుంటారంటే నల్ల అంటే పూర్తి నల్లగా ఉంటాయి కానీ ప్లాంట్స్, అందుకనే నల్లవావిలి, నల్లామదం, లేకపోతే నల్లమద్ది ఇలాగ పిలుస్తారు కావున అని అనుకుంటారు. అలా కాదమ్మా, నీలం రంగులో ఉన్నవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రంలో నల్ల మూలిక కింద లెక్క అనమాట. చాలా మూలికల్లో తెలుపు, పసుపు, నలుపు, లేకపోతే తెలుపు, ఎరుపు, నలుపు, ఆముదంలో అయితే 4 రంగులు ఉన్నాయమ్మా. ఈ వీడియో చూసి వాళ్ళు అందరూ కూడా దీన్ని ఒక సబ్జెక్ట్ కింద తీసుకోండి. దయచేసి మీరు పెన్ను బుక్ తీసుకోండి. నేను దీన్ని ఒక సబ్జెక్ట్లో చెప్తాను. ఇది ప్రారంభం, మనం నల్లవావిలతోటి మొదలు పెడుతున్నాము. దీన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, అలా ప్రతి మూలికకి కూడా ఈ రోజు నుంచి దీన్ని సిరీస్ కింద తీద్దాం అనుకుంటున్నామండి. అందుకు మీరు ఏం చేస్తారంటే ఇది చూసే ముందర పెన్ను పుస్తకం దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకుంటే నేను 2-3 సార్లు రిపిటేషన్గా చెప్తాను. అవి జాగ్రత్తగా రాసుకుని మీరు ఇంట్లో వాడుకుని చక్కని ఆరోగ్యంతో వర్ధిల్లండి. చాలా స్లోగా చెప్తాను, జాగ్రత్తగా విని జాగ్రత్తగా రాసుకోండి. దీన్ని వావిలి అంటారమ్మా. ఇది చూడమ్మా, వెనకాల నీలం రంగులో ఉంది కదా, ఇది ఫ్రంట్ గ్రీన్గా ఉంది అవునా. ఈ నీలం రంగులన్నీ కూడా నలుపు అంటారు. నిర్గుండి అని కూడా అంటారు దీన్ని, నల్లవావిలి అంటారు, నీలి సంహాలు అంటారు, నీలి సంహాలు అంటారు. ఇందులో నీలి సంహాలు, సఫేద్ సంహాలు అని కూడా అంటారు. మామూలు దాన్ని సఫేద్ అంటారు. 2-3 రకాలు ఉన్నాయమ్మా ఇందులో. ఇది నిజం చెప్పాలంటే నువ్వు 3 ఆకులు ఉన్నాయన్నావు కదా, మారేడు బిల్వలేగ, దాన్నే మారేడునే బిల్వ అంటారు. ఈ 3 ఆకులు అన్నావు కదమ్మా. ఈ 3 ఆకులు ఉన్నవన్నీ కూడా ప్రశస్తం అమ్మ మూలికల్లో. నేను చదువుకున్న దాని ప్రకారం, నేను చదివిన ప్రకారం, నేను పూర్వం నుంచి ఎన్నో రకాలైన గ్రంథాలు స్టడీ చేసిన దాని ప్రకారం ఈ 3 ఆకులు ఉన్నవన్నీ కూడా ఎంతో అద్భుతమైన ప్రయోజనం ఉంటుందన్నమాట. అందుకు దీనికి 3 ఆకులు ఉన్నాయి. అది నువ్వు అడిగింది చాలా మంచి ప్రశ్న. ఓకేనమ్మా. ఈ ఆకులు వాడచ్చు, దీని తాటని బార్క్ని వాడచ్చు, పై తోలు అంటాం కదా చెట్టుకున్నది. దీని వేరుకి అన్నిటికంటే ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయమ్మా. అనేక రసాయన ప్రక్రియల్లో కూడా దీన్ని వాడతారమ్మా. దీని రసంతో, ఈ నల్లవావిలి రసంతో పాదరసాన్ని గంధకం కలిపి కొద్ది రోజులు నూరితే ఉండ అయిపోతుంది. అది అంటే పాదరసం సాలిఫైడ్ అయిపోతుంది, కానీ చాలా ఎక్కువసేపు నూరాలి. అందుకు దీన్ని పాదరసం ఔషధాల్లో కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీన్ని ఆ పాదరసం దీంతో కలిపి నూరి దాన్ని పుట్టం వేస్తారు, భస్మం చేస్తారు అన్నమాట. భస్మం అవుతుంది ఈ ఆకులో నూరితే. పాదరసం భస్మం చేయాలంటే చాలా కష్టం అమ్మ. అదేవిధంగా నల్ల ఉమ్మెత్తతోటి కూడా అవుతుంది. అది మాట్లాడినప్పుడు నేను ఆ సబ్జెక్ట్ మాట్లాడతా. ఇది పూర్వం ఏం చేసేవారంటేనమ్మా, పల్లెటూరులో పురుడు వచ్చిన తర్వాత ఆ తల్లి యొక్క ఒళ్ళు పచ్చిగా ఉంటుంది కాబట్టి, వాతం ఉంటుంది కాబట్టి, ఈ ఆకుల్ని బాగా నలిపమ్మా. ఇన్ని ఆకులు తీసుకుని ఒక 20 లీటర్ల నీళ్ళలో వేసి వేడి నీళ్ళు కాసి ఆ నీళ్ళతోటి స్నానం చేయించేవారు. ఓన్లీ ఆ నీళ్ళతోటి స్నానం చేయితేనే ఈ పచ్చి ఒళ్ళు అనేది ఆరిపోయి వేడి వల్ల ఒళ్ళు నొప్పులు కానీ, పురుడు వచ్చినప్పుడు లేట్గా డెలివరీ అవ్వడం వల్ల వచ్చిన నొప్పులు కానీ, ఆ ఒళ్ళు పచ్చి ఒళ్ళు వచ్చిన నొప్పులు కానీ, ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. కంప్లీట్ తగ్గిపోతాయి, అంత బాగా ఇది పనిచేస్తుంది. అదేవిధంగా మైగ్రేన్ ఉంది, రైట్ సైడ్ మైగ్రేన్ వస్తుంది మీకు, లెఫ్ట్ సైడ్ ముక్కులో ఒక 2-3 చుక్కలు దీని ఆకుపసర పోతే మైగ్రేన్ తగ్గిపోతుందమ్మా. చెవిలో పోటు ఉందనుకోండి, చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చెవిలో పోటు పొడిచేస్తూ ఉంటుంది, గోలగోల పెడుతూ ఉంటారు. ఆ టైంలో దీని ఆకుపసరు ఒక 5-10 డ్రాపులు చెవిలో పోసి ఒక 2 నిమిషాలు ఉంచామో మళ్ళీ వంచేయాలి. అలా ఉండకూడదు. వంచేసిన తర్వాత ఒక కాటన్ అడ్డం పెట్టేస్తే సరిపోతుంది. వెంటనే చెవిలో పొడి తగ్గిపోతుంది. అనేక రకాలు అనమాట. ఓన్లీ ఆకు ఉపయోగాలే చెప్తున్నానమ్మా నేను.
దీని ఆకు ఉప్పు కలిపి నూరి మూట కట్టుకుని పెనం మీద వేడి చేసి దాన్ని కనుక పెడితే మోకాళ్ళు వాపులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఎక్కడ వాపు ఉంటే అక్కడ, ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ దాన్ని ఫోమింగ్ కాపడం అంటాం కదా మనం, అది కనిపిస్తే ఆ వాపు కూడా లాగేస్తుంది కొద్ది రోజుల్లో. నొప్పులు కూడా పూర్తిగా తగ్గిపోతాయమ్మా. కీళ్ళ నొప్పులకి ఒక అద్భుతమైన ఔషధం ఇది. దీని పసరుని ఎక్కడైనా వాపులు కానీ స్వెల్లింగ్లు కానీ ఉంటే ఈ పసరు రాసినా కూడా ఆ వాపులు స్వెల్లింగ్ లాగేస్తుందమ్మా. కానీ ఇది చాలా వేడి చేసే మూలిక. దీని గుణం వేడి అన్నమాట. వేడి శరీరాలు ఎక్కువ వాడితే కనుక తలపోటు ఆ ఉన్న నొప్పులు కూడా పెరగడానికి కూడా అవకాశం ఉంది. అందుచేత దీంట్లో అనేక రకాలైన కల్పాలు కూడా ఉన్నాయమ్మా. దీని వేరు తాటకి సెపరేట్ గుణాలు ఉన్నాయి, పైన ఉన్న తోలికి వేరుకి సెపరేట్ లక్షణాలు ఉన్నాయమ్మా. దీనిని పుష్యమి ఆదివారం రోజున కానీ అటువంటి నక్షత్రం దీనికి సెపరేట్ డేటు, తిథి, నక్షత్రం, సమయం అన్నీ ఉంటాయమ్మా. దీని ఆకుని వెలుగు రాకముందర తీసుకుని పసరు తీసి ఆ పసరు ఒక కుండలో పోసామ్మా. దాంట్లో 1/4 నల్లజీడి గింజలు, శుద్ధి చేసిన నల్లజీడి గింజలు వేయాలి. వేసి భూమిలో గొయ్యి తవ్వి ఆ గోతిలో మేక పెంటికలు పోయాలి. అంటే మేక షిట్ ఉంటుంది కదమ్మా, మేక గొద్దులు అంటాం మనం తెలుగులో, అవి పోయాలి. పోసి ఆ కుండ అందులో పెట్టి ఆ కుండ చుట్టూరు కూడా అయ్యే పోసేయాలమ్మా. అర్థమైంది కదా. తెల్లవారుజామున ఆదివారం రోజున కానీ మంచి నక్షత్రం కానీ చూసుకుని ఎలుగు రాకముందరనే దీన్ని ఆకులు కలెక్ట్ చేసుకోవాలమ్మా. కలెక్ట్ చేసుకుని దాన్ని నూరి పసరు తీసుకోవాలి. ఆ పసరుని ఒక కొత్త కుండలో పోసుకోవాలి. ఆ కుండలో లీటర్ పసరు పోసామంటే ఒక 200 గ్రాములు, అంటే 4వ వంతు వెయిట్ ప్రకారం చూసుకుంటే 200 గ్రాములు సరిపోతుంది. నల్ల జీడి గింజలు శుద్ధి చేసినవి ఆ పసరులో వేయాలి. దానిని భూమిలో గొయ్యి తవ్వి ఆ గోతిలో మేక పెంటికలు అంటాం, మేక యొక్క షిట్ అనమాట, వాటిని వేయాలి. వేసి వాటిపైన ఈ కుండ పెట్టాలమ్మా. పెట్టి దాని చుట్టూరు కూడా మళ్ళీ అదే దాంతో ఫిలప్ చేసేయాలి. పైన మట్టి కప్పేయాలి. ఒక నెల అలా వదిలేయాలమ్మా. ఒక నెల వదిలిన తర్వాత దాన్ని తీసుకోవాలి. తీసుకుని ఆ లోపల జీడి గింజలతో సహా నూరేయాలి. ఎంత అయితే ఉందో చూసుకుని దాని తూకానికి సరిపడి బెల్లం కలుపుకోవాలమ్మా. బెల్లం కలుపుకుని నెయ్యితో రోజు ఒక తులం కనుక తింటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు కూడా నడుస్తారమ్మా. ఇది ఇంకా మీకు పక్షవాతం తగ్గించడంలో కానీ, వాత నొప్పుల్లో కానీ, లేకపోతే 80 వాతాలు ఉంటాయమ్మా ఆయుర్వేదంలో. కొంతమంది 84 అని చెప్తారు, కొందరు 80 అని చెప్తారు. 80 వాతాలు తగ్గుతాయమ్మ దీనికి. ఒక మిరాకిల్ హెర్బ్ అన్నమాట ఇది. ఇప్పుడు మన ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తానమ్మా. ఆ యోగం ఏదైతే ఉందో అది ఆదివారం కానీ శుభనక్షత్రం ఏదైనా చూసుకుని, దీనికి ఒక మంత్రం కూడా ఉంటుందమ్మా. అది నేను వేళ్ళు దాని గురించి చెప్పినప్పుడు చెప్తాను. ఆ మంత్రం పఠిస్తా. చెట్టు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని దీని ఆకుల్ని ఎలుగు రాకుండా సూర్యోదయం ఆవకముందర సేకరించాలమ్మా. సేకరించి దీన్ని బాగా నలుపుకొని ఈ పసరిని గుడ్డలో వేసి పిండుకోవాలి. ఒక కుండలో ఉంచుకోవాలి ఆ పసరిని. ఆ పసరిని కొలుసుకోవాలమ్మా. ఒక 4 గ్లాసులు పసరు వచ్చిందనుకమ్మా, 1 గ్లాసు శుద్ధి చేసిన నల్ల జీడి గింజలు ఆ పసరులో వేసి ఆ కుండ తీసుకొచ్చి భూమిలో గొయ్యి తవ్వి ఆ గోతిలో మేక పెంటికలు పోసి దానిపైన ఆ కుండ పెట్టాలి. ఆ కుండ చుట్టూరు కూడా ఒక 4 అంగుళాలు ఖాళీ ఉండిలేక గొయ్యి ఉండాలమ్మా. ఆ గోతి నిండా ఇయ్యే పోయాలి. కొండ పైన మూతి పైన ఒక వాసన కట్టి ఒక మూత పెట్టుకుని, కుండ మూత, దానిపైన మళ్ళీ ఇంకో వాసన కట్టుకున్నామా. దానిపైన మునిగిపోయేలాగా ఈ దీంతో పూడిచేసి దానిపైన మట్టేసి కప్పేయాలి భూమిలో. వర్షాకాలం చేసుకుంటే అద్భుతమైన ఫలితం ఇస్తుందమ్మా వేసవికాలం మీద. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నేల వేడెక్కిపోయి ఉంటుంది వేసవికాలంలో. వర్షాకాలం ఏమవుతుందంటే ఈ వేసవికాలం వేడెక్కిన నేల తొలకరి జల్లులు పడినాక ఆ భూమిలోంచి ఒక అద్భుతమైన ఆవిరి వస్తుందమ్మా. ఇక్కడ తెలంగాణలో దాన్ని మృగశిర కార్తె అంటారు. మృగశిర కార్తెలో వర్షాలు పడతాయి. ఆ వర్షం పడినప్పుడు ఆ భూమిలోంచి వచ్చే వేడి అనేది చంద్రుని యొక్క ప్రభావం వల్ల భూమి మీద ఉన్న ప్రతి విత్తనాన్ని మొలిసేలాగా చేస్తుందమ్మా. అంత ప్రభావవంతమైన టైం అన్నమాట అది. ప్రకృతిలో
ఒక అద్భుతమైన కాలం అది. ఆ టైంలో కనుక మీరు ఇది పాతి పెట్టుకుంటే ఒక నెలాళ్ళు భూమిలో ఉంచితే ఈ పైన చినుకులు పట్టడం వల్ల ఏ వేడైతే వచ్చిందో ఆ వేడి ఆ కుండలోకి వెళ్ళి ఆ మందు పక్వం అవుతుంది, అంటే వంట అవుతుంది అనమాట భూమిలో. దాన్ని భూపుటం అంటాం. భూపుటం అంటే గొయ్యితవి పుటం వేసేది కాదమ్మా, భూమి యొక్క మట్టిలో పెట్టి దాన్ని భూపుటం అని కూడా అనొచ్చు. అదేవిధంగా ఆవు పేడలో కూడా కొన్ని పుటాలు వేస్తామమ్మా. ఆవు పేడలో మీరు భూమిలో గొయ్యితవి ఆ గోతిలో పేడ వేసి అందులో పెడితే కనుక చెయ్యి పెట్టలేనంత వేడెక్కుతుందమ్మా ఆవు పేడ. మీరు చెయ్యి పెట్టలేరు, అందులో అంత కాలిపోతుంది. అందుకు కౌడంగలో వచ్చి పుటాన్ని మేము ఏమంటామంటే గోమయ పుటం అంటాం. గోమయం అంటే ఆవు పేడ అనమాట. అందులో పెట్టేదాన్ని గోమయ పుటం అంటాం. అలాగే అనేక రకాలైనవి ఉంటాయి అన్నమాట. అంటే ఆ ప్రకృతిలో వర్షం పడిన తర్వాత భూమి నుంచి, భూమాత అనాలి ఇక్కడ, భూమి కూడా కాదు, ఆ భూమాత నుంచి వచ్చి హీట్ ఏదైతే ఉందో అది ఈ మందు చేయడానికి సరిపడి హీట్ అన్నమాట. ఇంత అద్భుతమైన సైన్స్ ఆయుర్వేదంలో ఉంటుందమ్మా. ఈ విధంగా మనం ఈ మందు కనుక చేసుకుంటే నెల తర్వాత తీసి నూరుకుని ఎంత ఉందో అంత బెల్లం కలుపుకుని మళ్ళీ నూరుకుని దాన్ని నేతితో తులం నెయ్యి కలుపుకున్నమ్మా ఒక తులం మందు తిని పాలు తాగితే ఆవు పాలు ఆకలి అయ్యే వరకు మళ్ళీ ఆహారం తినకూడదు. ఆ విధంగా రోజు ఉదయం చేయొచ్చు. వేడి శరీరంలో అయితే ఒక పూట సరిపోతుందమ్మా. వాత శరీరం ఉన్న వాళ్ళు అయితే 2 పూట్ల తిన్నా పర్వాలేదు. బాగా వేడి చేస్తుంది ఈ మందు. ఉదయం పరగడుపు అవదమ్మా, ఎందుకంటే బెల్లం కలుపుతున్నాం, అందులో నెయ్యి కలుపుతున్నాం, అది ఆహారం కింద వస్తుంది. పాలతో వేసుకుంటున్నాం, ఆవు పాలతోటి. ఇది నువ్వు నేను చెప్పింది వినటమే కాదు, దీని మీద నోట్స్ రాయాలమ్మా. నోట్స్ రాసి ఇది ఒక మంచి గ్రంథంగా నువ్వు తయారు చేస్తే దీనిని మనం ప్రజలకు అందించవచ్చు. ఈ పూత యొక్క ఉపయోగాలు అలాగే దీని వేరు యొక్క ఉపయోగాలు మరో వీడియోలో మనం మాట్లాడుకుందామమ్మా. ధన్యవాదాలు గురువుగారు, బాగా చెప్పారు. నేను ఏదో నార్మల్ చిన్న మొక్క అనుకుని తీసుకొచ్చాను, ఫ్లవర్ ఇంట్రెస్టింగ్గా ఉందని. చాలా యూజెస్ ఉన్నాయి గురువుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురువుగారు. నేను తప్పకుండా రాసుకుంటాను బుక్లో. ప్లస్ నాకు ఇది కూడా తెలియదు, ఇలాగా భూమిలో వేస్తారు, భూమిలో వేడికి కూడా కుక్ అవుతుంది అనేది కూడా కొత్త విషయం నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అనేక విషయాలు తెలుసుకోవాలమ్మా, మన ప్రేక్షకులకి అనేక విషయాలు నీ ద్వారా అందించాలి. అర్థమైందా? బాగుంది గురువుగారు, నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.